హలో అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, క్యాన్సర్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికో వచ్చి ఉంటుంది, వీళ్ళు భయభ్రాంతిలో ఉంటారు అండ్ ఎక్కడెక్కడో వింటూ ఉంటారు. క్యాన్సర్కి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, రాకుండా ఆపొచ్చా క్యాన్సర్ని అని అడుగుతూ ఉంటారు. క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి అన్ని క్యాన్సర్స్లో ఇప్పుడు లేవు, ఫ్యూచర్లో రావచ్చు. దాని మీద సైన్స్ ఈజ్ ఆన్ గోయింగ్, రీసెర్చ్ జరుగుతుంది. ఫ్యూచర్లో అన్నింటిలో రావచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఒక 2 క్యాన్సర్స్ మాత్రం మనము క్యాన్సర్ వ్యాక్సిన్స్తో ఆపుకోవచ్చు. ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ యూజువల్గా ఏంటంటే హెచ్పివి వైరస్ తోనే వస్తుంటుంది మనకి. సో ఈ హెచ్పివి వైరస్ మనకు రాకుండా మనం ఒక వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఒక 2 పాపులర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ సర్వారిక్స్ అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది, గార్డాసిల్ అని ఒక వ్యాక్సిన్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో కూడా మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఒక వ్యాక్సిన్, క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేసింది, ఇండిజినస్ వ్యాక్సిన్ అంటాం దాన్ని. సో గర్భసంచి క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఇప్పుడు 3 రకాలుగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అండ్ 6th మంత్. కొన్ని కేసెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ మంత్ సరిపోతుంది. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే, ఈ వ్యాక్సిన్స్ తీసుకొని ఫ్యూచర్లో కూడా మళ్ళీ స్క్రీనింగ్ పద్ధతులు కంపల్సరీ పాటించాలి. వ్యాక్సిన్స్ తీసుకొని స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకుంటే మనకి గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ద అదర్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇన్ అనదర్ క్యాన్సర్ ఈజ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే మనకు లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ కార్సినోమా అని లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఈ క్యాన్సర్ రాకుండా మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్తో మనం కాపాడుకోవచ్చు. సో దీస్ 2 క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.